ఈరోజు మనం 9th క్లాస్ నుంచి సెకండ్ లెసన్ గానే వాలే చిడియాలో భాషా की बात చెప్పుకుందామండి. भाषा की बात లో మనకి मुहावरे ఇచ్చారండి. आरोमन नीचे दिए गए मुहावरों के भाव समझिए और उनका वाक्यों में प्रयोग कीजिए అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, నీచే దియే గయే ముహావరే అంటే కింద ఇవ్వబడిన సామెతలు ఇచ్చాడండి, ఈడియమ్స్ అంటాం. వాటికి భావాలు చెప్పి వాక్య ప్రయోగాలు చేయమన్నాడు. వాటి యొక్క భావం ఏంటంటే, ఫస్ట్ వన్ జాన్ మే జాన్ ఆనా అన్నాడు. జాన్ మే జాన్ ఆనా అంటే ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందం కలగడం. మంచి దాహంతో ఉన్నప్పుడు మనం చల్లటి మంచినీళ్ళు తాగామనుకోండి, చల్లని నీరు తాగినప్పుడు ఏమనిపిస్తుంది? ప్రాణం లేచి వచ్చినట్లు ఉంది అంటాం. ఓకే, మనం ఎంతో ఆతృతగా చూస్తున్న దాన్ని పొందినప్పుడు ప్రాణం లేచి వచ్చినంత ఆనందం కలుగుతుంది. దానికి ఈ సామెతని ఉపయోగిస్తాం అన్నమాట. ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందం కలగడం. సెకండ్ వన్ చూడండి, ఖుషీకే ఆసు ఆనా. ఖుషీకే ఆసు ఆనా అంటే ఆనంద బాష్పాలు రావడం. ఎక్కువ ఆనందం కలిగినప్పుడు కళ్ళ నుంచి నీళ్లు రావడాన్ని ఆనంద బాష్పాలు అంటారు. ఆనందంతో వచ్చిన కన్నీరు అనమాట. ఖుషీకే ఆసు ఆనా. ఓకే, పహలా ముహావరా జాన్ మే జాన్ ఆనా అంటే ప్రాణం తిరిగి లేచి వచ్చినట్లు అవ్వడం, అంటే ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందం కలగడం. ఓకే, చూడండి, దీన్ని వాక్య ప్రయోగం చేసుకుందాం. వాక్య ప్రయోగంలో చూడండి, ఫస్ట్ వన్, ప్యాసేకో పానీ దేక్క జాన్ మే జాన్ ఆగయి. ఓకే, దాహంతో ఉన్న అతనికి నీళ్లు చూడగానే ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందం కలిగిందనమాట. నెక్స్ట్, ఖోయి హుయి బేటీకో దేక్కర్ మాకో జాన్ మే జాన్ ఆగయి. ఖోయి హుయి తప్పిపోయిన వాళ్ళ అమ్మాయిని చూసి తల్లికి ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందం కలిగిందనమాట. ఇదండి, ఇలా వాక్య ప్రయోగం మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్ ముహావరా ఖుషీకే ఆసు ఆనా. ఓకే, ఆనందంతో కన్నీరు రావడం, లేకపోతే ఆనంద బాష్పాలు రావడం. ఓకే, ఏదైనా మనకు ఎక్కువగా ఆనందం కలిగినప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి వాటిని ఆనంద బాష్పాలు అంటారు. హిందీలో వాటిని ఖుషీకే ఆసు ఆనా అంటారు అనమాట. వాక్య ప్రయోగం చేసుకుందాం. బచ్చోं के कामयाबी पर माँ के आँखों में खुशी के आंसू आ गए. ఓకే, బచ్చోं के कामयाबी पर అంటే పిల్లల యొక్క సక్సెస్ని చూసి తల్లి యొక్క కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయన్నమాట. आँखों में खुशी के आंसू आ गए. सेकंड वन, बहन के शादी पर भाई के आँखों में खुशी के आंसू आ गए. बहन के शादी पर ఓకే, చెల్లెల యొక్క పెళ్లి జరుగుతుంటే భాయికి ఆంఖో మే అన్నయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఓకే, చెల్లెల యొక్క పెళ్లి జరుగుతుంటే అన్న యొక్క కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయంట. ఇలాగ మనం వాక్య ప్రయోగాలు చేసుకోవచ్చు. ఆ రమంలో అనుచ్ఛేద్ పడియే రేఖాంకిక శబ్దాంశం పర్ ధ్యాన్ దీజియే అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ చదవాలండి, దాంట్లో ఉన్న అండర్లైన్ చేసిన శబ్దాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి, దానికి మీరు దృష్టి పెట్టండి, అర్థం చేసుకోండి అని అర్థం. राजा ने चिड़िया को प्यार से रखा. चिड़िया को देखने के लिए लोग दूर दूर से आते थे. चिड़िया का मधुर गान सबको भाता था. चिड़िया का संगीत सुनकर सब मन में यही सोचते हैं कि हे चिड़िया तुम कितना मधुर गाती हो. ఓకే, ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసినవి ఉన్నాయి చూడండి కారకాలు. నే, కో, సే, కో, కేలియే, సే, కా, కో, హే అనేవి ఉన్నాయండి. ఇవి అండర్లైన్ చేసి ఉన్నాయి. వీటిని గురించి చూడండి. ఇవి రేఖాంకిక శబ్దాంశ వాక్యం में एक शब्द से दूसरे शब्द का संबंध जोड़ते हैं. ఇవి అండర్లైన్ చేసిన పదాలండి ఒక పదానికి ఇంకొక పదానికి ఉన్న సంబంధాన్ని సూచిస్తున్నాయి, సంబంధాన్ని జోడిస్తున్నాయి అన్నమాట. इस तरह संज्ञा या सर्वनाम के जिस रूप से उसका संबंध वाक्य के अन्य शब्दों से जाना जाता है उसे कारक कहते हैं. ఒక పదంతో అన్య పదాలకు ఉన్న సంబంధాన్ని తెలియజేసేవే కారకాలు అని అర్థం. కారకాలు మనకి వాటికి ఉన్న విభక్తి చిహ్నాలు ఏంటో చూద్దాం. కర్తాకారక యొక్క విభక్తి చిహ్నం నే. ఓకే, అంటే నే ఎక్కడ ఉపయోగిస్తామంటే కార్య కన్నేవాల, ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే పని మొదలుపెట్టారో, ఎవరి ద్వారా పని జరుగుతుందో వారికి నే ఉపయోగిస్తాం. నెక్స్ట్ కర్మకారక్ కో, దీని విభక్తి చిహ్నం కో అండి. అంటే క్రియాక ఫల్, క్రియ జరిగినప్పుడు దాని ప్రభావం ఎవరి మీద పడిందో వారిని కర్మకారక్ అంటారు. అంటే కో, ఎవరికైతే క్రియ ప్రభావం జరిగిందో క్రియాకా ఫల్. నెక్స్ట్ కరణకారక్ సే, కే ద్వారా. వీటి కరణకారక్ యొక్క విభక్తి చిహ్నాలు సే, కే ద్వారా. అంటే శబ్దకే క్రియాసే సంబంధకు బతాతా హై. ఓకే, శబ్దాలతో అంటే పదాలతో క్రియకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ సంప్రదాన కారక్, దీని యొక్క చిహ్నాలు కేలియే, కో. కుచ్ కర్నే, కుచ్ దేనే. అంటే
ఈ కేలియే కో ఎందుకు ఉపయోగిస్తారంటే ఏదైనా చేయడానికి కానీ ఏదైనా ఎవరికైనా ఇవ్వడానికి కానీ ఉపయోగిస్తారనమాట. అంటే ఎవరికైనా ఏదైనా చేస్తున్నామని కానీ ఎవరికైనా ఏదైనా ఇస్తున్నామని కానీ తెలియజేయడానికి ఉపయోగించే కారకమే కేలియే కో. అపాదాన కారక్. అపాదాన కారక్ అంటే సే, అంటే ఇది వస్తువుసే అలగ్ హోనే పర్. ఇక్కడ మనకి ఇక్కడ సే వచ్చిందంటే కరణకారక్, ఇది తో అనమాట. దాని ద్వారా, దానితో అన్నప్పుడు కే ద్వారా సే ఉపయోగిస్తామండి. ఇక్కడ అపాదాన కారకులు వచ్చిన సే అయితే మాత్రం ఇది వస్తువుసే అలగ్ హోనే పర్, దాని నుండి విడిపోయినప్పుడు, ఒక వస్తువు నుండి విడిపోయినప్పుడు, ఒక ప్రదేశం నుంచి విడిపోయినప్పుడు. అంటే చూడండి, మై కల్ హైదరాబాద్ సే ఆయా. సే ఆయా, సే అనేది కారకం. ఏం తెలియజేస్తుంది? హైదరాబాద్ నుండి వచ్చాను అంటే హైదరాబాద్ నుంచి విడిపోయాను, హైదరాబాద్లో లేను, ఇప్పుడు ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చేసాను. నుండి అని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని అపాదాన కారక్ అంటారు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే పేడ్ సే ఫల్ గిరా. పేడ్ సే ఫల్ గిరా అంటే చెట్టు నుండి కాయ పడింది. ఓకే, చెట్టుతో కాయ పడిపోలేదండి, ఇక్కడ చెట్టు నుండి పడింది అంటే చెట్టు నుండి విడిపోయింది కాబట్టి పేడ్ సే ఫల్ గిరా, దాన్ని అపాదాన కారక్ అంటారు. సే వస్తువు సే అలగ్ హోనే పర్, ఏదైనా వస్తువు నుంచి విడిపోయినప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. సంబంధ కారక్ కా కే కి. సంబంధ కా భావ ప్రకట కర్తా హై. ఒక పదానికి ఇంకో పదానికి ఉన్న, ఒక సంజ్ఞకి ఇంకో పదానికి ఉన్న, ఒక సర్వనామంకి ఇంకో పదానికి ఉన్న అలాంటి సంబంధాన్ని తెలియజేసేదే సంబంధ కారక్. అధికరణ కారక్, దీని యొక్క చిహ్నాలు మే పర్. అధికరణ కారక యొక్క చిహ్నాలు మే పర్. క్రియాక ఆధార్ అంటే క్రియక ఆధారాన్ని తెలియజేస్తాయి కాబట్టి వీటిని మే పర్, ఇవి క్రియకి ఆధారం ఏంటో తెలియజేస్తాయి అనమాట. ఒక పదానికి క్రియకున్న ఆధారాన్ని, రెండింటికి మధ్య ఆధారాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి వీటిని అధికరణ కారక్ అంటారు. సంబోధన కారక్ హే రే అజి. సంబోధన కారక్ అంటే కిసీకో పుకార్నే, ఎవరినైనా పిలవడానికి ఉపయోగించే సంబోధన, అంటే సంబోధిస్తూ పిలుస్తాం కాబట్టి వాటిని సంబోధన కారక్ అంటారు. ఓకే, అందులో హే రే అజీ అని ఉంటాయి. ఇలాంటివి మనకి పారాగ్రాఫ్లో కూడా వచ్చాయన్నమాట. చూడండి, ఇలాంటివి పారాగ్రాఫ్లో వచ్చాయి. రాజానే చిడియాకు అన్నాడు. రాజానేలో నే వచ్చింది కదా, రాజా పక్కన నే వచ్చింది అంటే ఇక్కడ కార్య చేసేవాడు ఎవరు? రాజు అనమాట. పని మొదలుపెట్టింది ఎవరు? ఇక్కడ రాజు. అందుకోసం రాజా పక్కన నే వచ్చింది. చిడియాకు అంటే క్రియాక ఫల్, ఎవరి మీద ప్రభావం పడిందో కో అంటే చిడియాకో అంటే ఆ బర్డ్ని, ఓకే, ఆ పక్షిని. చిడియాకో ప్యార్సే రఖ అంటే ప్రేమతో ఉంచాడు. తో వచ్చింది కాబట్టి ఇక్కడ కరణకారక్. సే చూడండి, కరణకారకులో సే వచ్చిందంటే ప్రేమతో అక్కడ ఉంచాడు అనమాట. చిడియాకో దేఖనేకే లియే లోగ్ దూర్ దూర్ సే ఆతే థే అని అన్నాడు పారాగ్రాఫ్లో. చిడియాకో దేఖనేకే లియే, ఎవరికి చూడడానికి, ఎవరి మీద ప్రభావం పడింది? చిడియాకో దేఖనేకే లియే. ఇక్కడ చూడండి, కేలియా అని వచ్చింది, మనకి కో కూడా వచ్చింది, అంటే సంప్రదాన కారక వచ్చింది. అంటే ఎవరిని చూడడానికి వచ్చారు? ఏదో చేయడానికి వచ్చారు, చూడడానికి. కాబట్టి చిడియాకో అంటే బర్డ్ని, చిడియాకో దేఖనేకే లియే. ఇక్కడ కో అనేది మనకి కర్మకారక్ అండి. దేనికి, ఎవరినైతే చూడడానికి వచ్చారో అది కో ఉపయోగించారు కాబట్టి ఇక్కడ కర్మకారక్. చిడియాకో దేఖనేకే లియే కేలియే ఎక్కడ వచ్చిందని మనకి సంప్రదాన కారక్లో వచ్చింది. కేలియే అనేది సంప్రదాన కారక్. చిడియాకో దేఖనేకే లియే, ఆ బర్డ్ని చూడడానికి. లోగ్ దూర్ దూర్ సే ఆతే థే, ప్రజలు దూరం నుంచి వస్తున్నారట. దూర్ సే అన్నాడు, సే వచ్చింది. ఇక్కడ సే అనేది ఏంటంటే అపాదాన కారక్ అండి. అపాదాన కారక్ అంటే వస్తువు సే అలగ్ హోనే పర్ అన్నాడు. వస్తువు అంటే మనకి అక్కడ ఉన్న ప్లేస్ కూడా వస్తుందండి. వస్తువు అనే కాదు, ప్లేస్ నుంచి రావడం కూడా. అంటే దూర్ సే దూరం నుండి, అంటే దూర ప్రాంతాల నుంచి విడిపోయి వస్తున్నారు కాబట్టి దూర్ సే దూరం నుంచి వస్తున్నారు. నుండి అనే పదం ఇక్కడ సేగా అపాదాన కారక రూపంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్, చిడియాకా మధురగాన్ సబ్కో భాతా థా. చిడియాకా అంటే మధురగానం ఎవరిదండి? చిడియాది. చిడియాకా మధురగాన్ అంటే మధురగానాన్ని చిడియాకి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి చిడియాకా మధురగాన్ అన్నాడు కాబట్టి కా అనేది మనకి ఏంటి ఇక్కడ? సంబంధ కారక. చిడియాకా మధురగాన్ సబ్కో భాతా థా. సబ్కో అంటే అందరికీ, కో అంటే ప్రభావం చూపిస్తుంది ఎవరి మీద? కర్మకారక కో. క్రియాక ఫల్ ఎవరి మీద ప్రభావం చూపించింది? అందరి మీద. కాబట్టి సబ్కో భాతా థా
అంటే అందరికీ నచ్చేది. నెక్స్ట్, చిడియా కా సంగీత్ సున్కర్ సబ్ మన్ మే యహీ సోచ్తే హే కి, చిడియా యొక్క సంగీతం విని అందరూ కూడా మనసులో ఇదే అనుకుంటున్నారట. ఏమని? హే చిడియా. హే చిడియా అంటే సంబోధన. ఒక బర్డ్ని ఓ మై బర్డ్ అని పిలుస్తున్నట్టు కూడా. తుమ్ కితనా మధుర్ గాతి హో, ఓ ప్రియమైన పక్షి ఎంత బాగా పాడుతున్నావు నువ్వు అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, రిక్త స్థానం ఇచ్చాడు మనకి రైట్ సైడ్. రిక్త స్థానంకి పూర్తి ఉచిత కారకంసి కీజియే. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారండి, దానికి సరైన కారకాలతో పూరించండి అని ఇచ్చాడు. చూడండి ఇప్పుడు, రాజా సుందర్ మహల్ మే రహతా థా అంటే చూడండి ఇక్కడ క్రియకి ఆధారం అనమాట. రహతా థా, మహల్ అనే పదానికి రహతా అనే క్రియ జరిగింది. ఈ రెండిటికి ఆధారం ఏంటి? మే. మహల్ మే రహతా థా, రాజా సుందర్ మహల్ మే రహతా థా. వీటి రెండిటికి ఆధారం ఏంటంటే మే. అంటే సుందరమైన ప్యాలెస్లో ఉండేవాడు అని అర్థం, భవంతిలో ఉండేవాడు. నెక్స్ట్, యాత్రియో నే అప్నే యాత్రా వర్ణన్ మే మహల్ కా వర్ణన్ కియా. అంటే చూడండి, యాత్రియోనే అంటే టూరిస్ట్, అక్కడ వచ్చిన యాత్రికులు ఏం చేశారట? వారు అంటే ఇక్కడ యాత్రికులు అనేది ఏంటి? ఇక్కడ క్రియ చేసేవాడు. అంటే క్రియని ఎవరైతే మొదలు పెట్టారో, ఎవరైతే సబ్జెక్టో వాళ్ళ పక్కన ఏమొస్తుందండి? కారకము నే వస్తుంది. క్రియా కన్నే వాళ్ళ. యాత్రికులు ఏం చేశారు? అప్పనే యాత్రా వర్ణనమే, వారు రాస్తున్న యాత్రా వర్ణనలో, వారు ఎక్కడైతే యాత్రను వర్ణిస్తూ రాస్తున్నారో అందులో అన్నప్పుడు మే. వర్ణన్ మే క్రియకు ఆధారం అనమాట. క్రియకు ఆధారం ఏంటండి? మే. అప్పుడే యాత్రా వర్ణన్ మే మహల్ కా వర్ణన్ కియా. మహల్ అంటే ప్యాలెస్, ప్యాలెస్ యొక్క వర్ణన అంటే ఈ పదానికి దీనికి ఉన్న వర్ణన, ఆ వర్ణనకి మహల్కి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. వర్ణన దేనికి సంబంధించిందండి? మహల్కి సంబంధించి. మహల్ యొక్క వర్ణన చేస్తున్నారు కాబట్టి వీరెండిటికి సంబంధాన్ని తెలియజేసేదే కారకము. నెక్స్ట్, రాజానే చిడియాకు కవి నహి దేఖా. ఓకే, రాజానే ఇప్పుడు కూడా ఇక్కడ క్రియ చేస్తున్నది ఎవరు? క్రియ మొదలుపెట్టింది రాజా, కాబట్టి రాజా పక్కన ఎవరు వస్తారు? నే. నే అనే కారకం వస్తుంది. రాజానే, రాజుగారు అనమాట. రాజానే చిడియాకో, కో కూడా కారకము. అంటే క్రియ యొక్క ప్రభావం దేని మీద పడుతుంది? చిడియా మీద. అంటే చిడియాకో అంటే బర్డ్ని, దానిని కవి నహి దేఖా ఎన్నడూ చూడలేదు. అంటే బర్డ్ని తను ఎప్పుడు కూడా చూడలేదు అని అర్థం. నెక్స్ట్, చిడియాకే లియే సోనే కా పింజరా బనవాయా గయా. అంటే చూడండి, ఎవరి కోసమైనా ఏదైనా చేస్తే అంటే సోనే కా పింజరాని ఇచ్చాడు. సోనే అంటే గోల్డ్తో చేసిన కేజ్. ఎవరి కోసమైనా చేస్తే, ఏదైనా చేస్తే కానీ ఏదైనా ఇస్తే కానీ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు చిడియా కోసం కాబట్టి కేలియే అని రాయాలి. గోల్డెన్ కేజ్ చేయించబడింది ఎవరి కోసం? చిడియా కోసం. అందుకోసం ఎవరి కోసమైనా ఇది జరుగుతుంది అని తెలియజేయడానికి కేలి. చిడియా కేలియే సోనే కా పింజరా. పింజరాకి సోనాకి ఉన్న సంబంధం తెలియజేస్తుంది. అంటే ఈ కేజ్ అనేది దేంతో చేయబడింది? గోల్డ్తో చేయబడింది అని సంబంధం తెలియజేస్తుంది కాబట్టి సోనే కా పింజరా అంటే బంగారపు కేజ్ అనమాట, పంజరము. బనవాయా గయా అంటే గోల్డెన్ కేజ్ తయారు చేయబడింది. ఎవరి కోసం? చిడియా కోసం. అందుకోసం చిడియాకే లియే సోనే కా పింజరా బనవాయా గయా. నెక్స్ట్, 5th వన్ చూడండి, సేవకోనే లड़की से पूछा. ఇప్పుడు సేవకులు క్రియ చేస్తున్నారు అంటే క్రియా కన్నే వాళ్ళ, ఎవరైతే పనిని మొదలెట్టారు ఎవరు? సేవకులు. కాబట్టి పక్కన ఏం రావాలండి? నే రావాలి. సేవకోనే లड़की से पूछा. లड़की से पूछा అంటే అమ్మాయితో అడిగారు. ఓకే, ఆ అమ్మాయితో అడిగారు అనమాట. లड़की से पूछा అంటే ఇక్కడ వస్తువు అనుకోవచ్చు, సంజ్ఞ ఉండొచ్చు, ఇక్కడ సర్వనామం ఉండొచ్చు, ఏదైనా వస్తువు కూడా ఉండొచ్చు. లड़की से पूछा అమ్మాయితో అడిగారు అని అర్థం. ఇదండి ఇక్కడ మనకి సే అనేది మనకి కరణకారక అవుతుంది. ఓకే, సేవకోనే లड़की से पूछा. పరియోజనకారి ఇచ్చాడండి. పరియోజనకారి అంటే మనకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే కిసి ఏక్ పక్షి కా చిత్ర ఉతార్కర్ ఉస్కే బారే మే 5 వాక్య లిఖియే. ఏదైనా ఒక బర్డ్ యొక్క పిక్చర్ గీసి ఒక చిత్రాన్ని చిత్రీకరించి దాని గురించి ఒక 5 వాక్యాలు రాయాలంట. అది దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట.
ఓకే, కింద చూడండి, శ్రమిక్ కి ప్రసన్నత హీ దేశ్ కి ప్రగతి హే. ఓకే, కార్ల్ మార్క్స్ అన్న ఇక్కడ విచారం ఉంది ఒకటి. శ్రమిక్ అంటే శ్రమ చేసేవాడు, శ్రమించేవాడి యొక్క అంటే లేబరర్ అనమాట, శ్రమ చేసేవాడు యొక్క ప్రసన్నతాహి అతని యొక్క ఆనందమే దేశం యొక్క ప్రగతి అని అర్థం. ఇక్కడితో మనకి 9th క్లాస్ గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ.